చివెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని అధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కోరారు. 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కాంగ్రెస్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. రంజిత్ రెడ్డిని గెలిపిస్తే చివెళ్లను అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. మీ అందరినీ వేడుకుంటున్నా, నన్ను ఆదరించండి, దీవించండి, గెలిపించండి. రాబోయే 5 సంవత్సరాలు మీ అందరినీ కట్టులో పెట్టుకుంటా ఏ ఆపదన నేను ఉంటా అని చెప్పి దేవుడి మీద ప్రమాణం చేస్తున్నా. మీరు రాబోయే 10 రోజులు అందరూ చెప్పండి, మనం మంచి సహాయం చేద్దాం, మనని వాళ్ళు ఓటేసి ఆయన గెలిపించుకుందాం. ఆయన మనం గెలిపించుకుంటే రేపు మన హక్కు ఉంటుంది, ఆయన ఇంటికి పోవచ్చు. ఏ విధమైన పనిని గట్టిగా అడుగుతుందని చెప్పి బలంగా మీరు నమ్మండి. మీ అక్క చెల్లెలకు చెప్పండి, ఇట్లా మీ మిత్రులకు చెప్పండి, గడప గడప చెప్పాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి శిరస్సు వేడుకుంటున్నా. రాబోయే 10 రోజులు నా కోసం కష్టపడండి. రాబోయే 5 సంవత్సరాలు నేను మొత్తం మీకు అంకితమని చెప్పి మరోసారి నేను ప్రమాణం చేస్తూ మీ అందరినీ మరోసారి మే 11 బయటికి వచ్చి ఇవాళ ఇన్ని గంటలు బయట నిలబడ్డారు. ఇన్ని గంటలు ఆ రోజు